Good Girls morning, are ma'am. not. Good morning, ma'am. Good morning, ma'am. Good morning, ma. See here, girls. In the last class, I'll explain to the wall walks, no? The type study wall walks. అదే కదమ్మా మీకు వాల్ వాక్స్ లో ఫస్ట్ క్లాస్ ఏం చెప్పాము? వాల్ వాక్స్ క్లాస్ ఏంటి, నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్ వాక్స్ రిప్రొడక్షన్ అంటే థాలస్ ఎలా ఉంటుంది, దాని ఆవాసం ఎక్కడెక్కడ వాల్ వాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు, దాని స్ట్రక్చర్ నిర్మాణం, వాల్ వాక్స్ థాలస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు చదువుకున్నారు. తర్వాత నిన్న క్లాస్ లో ఏం చేశాను, రిప్రొడక్షన్ గురించి చెప్పాను, అంతే కదా? రిప్రొడక్షన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఫౌండ్ ఇన్ వాల్ వాక్స్ గర్ల్స్? Two types. Two types. What is the first one? Asexual. Asexual. Second one. Second one. Girls, I want to clarify it. It's record అవుతుందా ఇది? అవుతుంది మ్యామ్. Yeah, okay. Thank you, ma'am. See here in the Volvox, in the last class, I'll explain to the reproduction. Here, the Volvox structure, the total thallus is a cenobium. As you know, in the last class, I'll explain what is a cenobium, what type of cells are to involvement of the reproduction. The asexual reproduction, I'll explain yesterday. See here, first one is a where, in this one, thallus is a, what is the polarity is there. In that polarity mean, what is the meaning of polarity, girls? What is the meaning of polarity? Anterior and posterior. Both side, yeah. Anterior and anterior and posterior side of the movement, that is called the polarity is there. Why? I'll explain the polarity again. Where the posterior side of cells are there, in that cells to undergo to the asexual reproduction. The starting asexual reproduction, girls, where posterior side cells have to form the asexual reproduction cell. What is of the first cell is the gonidium. These cell to divide into 3 longitudinal division, again to form to the 8 cell structure. This cell structure name is called, what is the name? Plaquia stage. Plaquia. After plaquia stage, the cells are the another divisions are to found in this one. After that one, here one halo-like structures to form, that is called the pylophore. After pylophore, the cells see here another 8 cell structure, plaquia stage. After that one, in this one again to divide 18 cell stage also to form. In the in the middle part of the halo place, empty place is there, in that one is a pylophore. After development of pylophore, these are cells, when the undergoes the asexual cells are there, or inversion cell are there, gonidia cells are there, in that one to inversion అంటే ఎట్ సైడ్ అవి బ్యాక్ అవుతాయి మనకి, పై వైపు పరది వైపు పోస్టీరియర్ సైడ్ వైపుకి కణాలన్నీ పై వైపుకి ఇన్వర్ట్ అవుతాయి, కాబట్టి దీన్ని ఇన్వర్షన్ కాలనీ అంటారు, లేదా ఆటో కాలనీస్ అని చెప్పాను నిన్న. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ లో చూడండి, పైలోఫోర్ ఎలా వచ్చింది, కింది వైపుకి వచ్చేసింది, కణాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి, పరది వైపు మనకి పోస్టీరియర్ సైడ్ కూడా మనకి ఇదేంటి అసెక్షువల్ రిప్రొడక్షన్ కావాల్సినటువంటి కణాలన్నీ కూడా పై వైపుకి ఏర్పడతాయి. తర్వాత మొత్తం కూడా ఒక సర్కిల్ లాగా యంగ్ కాలనీ లాగా ఏర్పడుతుంది. లాస్ట్ డయాగ్రామ్ ఈ యంగ్ కాలనీమా, దీనిని ఏమంటారు, ఆటో కాలనీస్ అంటారు. ఇవన్నీ కూడా మదర్ సినోబియంలోనే ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ ఆటో కాలనీస్ సంఖ్య ఇంక్రీజ్ అయినప్పుడు మదర్ సినోబియం పైన ప్రెజర్ ఏర్పడుతుంది. ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుంది, సినోబియం యొక్క ఈ మ్యూసిలేజ్ షీత్ ఉంటుంది కదా తల్లి, ఈ మ్యూసిలేజ్ షీత్ అనేది పగిలిపోయి ఈ కణాలన్నీ కూడా బయటికి వస్తాయి. బయటికి వచ్చి కొత్త వాల్వాక్స్ థాలస్ ఏర్పడుతాయి. ఇది అసెక్షువల్ రిప్రొడక్షన్. నిన్న చెప్పాను, అర్థమైంది కదా అసెక్షువల్? ఎస్ మా, చెప్పండి. Today write down girls,
సెక్షువల్ రిప్రొడక్షన్. నిన్న స్టార్ట్ చేశాను సెక్షువల్ రిప్రొడక్షన్. బట్ ఒక్కసారి చూడండి ఏంటి సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే లైంగిక పద్ధతి ద్వారా వాల్వాక్స్ లో ఎలా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీనిని ఊగామస్ టైప్ లేదా అండ సంయోగ పద్ధతి అంటారు. తెలుగులో ఏమంటారు? అండ సంయోగ పద్ధతిలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది వాల్వాక్స్ లో. ఇక్కడ ఈ ప్రజాతిలో మనకి కొన్ని మొనీషియస్ ఉంటాయి, కొన్ని డైషియస్ ఉంటాయి. మొనీషియస్ లేదా ఏకలింగాశ్రయులు అని అంటారు. వాల్వాక్స్ ఎర్యునస్ ఇస్ ద ఏకలింగాశ్రయి. నెక్స్ట్ వాల్వాక్ ద్విలింగాశ్రయి వచ్చేసి దానిని ఏంటి డైషియస్. వేద డైషియస్ వాల్వాక్స్ గ్లోబేటర్. I'll give the examples in the first class only. 4 species examples I'll give it. Here monoecious and dioecious both are there. The best example monoecious Volvox erroneous is the best example. The dioecious is called the Volvox glabator is the dioecious. ఓకే, ఇక్కడ మనకి ఎక్కడైతే డైషియస్ ఉంటుందో ద్విలింగాశ్రయులు అని అంటారు కదా తెలుగులో, అక్కడ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది అంటే ప్రొటాండ్రీ అనేది ఉంటుంది. ప్రొటాండ్రీ వచ్చేసి పుంబాగ ప్రథమోత్పత్తి అంటారు తెలుగులో. ఏమంటుంది? ప్రథమోత్పత్తి లేదా ఇంగ్లీష్ లో ఏమంటారు దీనిని? ప్రొటాండ్రీ అంటారు. అంటే వేర్ ద డైషియస్ స్పీసీస్ ఆర్ దేర్, ఇన్ దట్ డైషియస్ స్పీసీస్ టు ద ప్రొటాండ్రీ ఈస్ ప్రజెంట్. తర్వాత నెక్స్ట్ ఈ మనకి ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో కొన్ని రసాయనాల ద్వారా నియంత్రణ అంటే కొన్ని కెమికల్ కాంపోజిషన్స్ అనేటివి నియంత్రణ చేస్తాయి. ఎలా నియంత్రణ చేస్తాయి అంటే దీని లోపల హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యి ఎక్కువగా మనకి పురుష బీజాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంకొకటి అనదర్ ఇంపార్టెంట్ ఇక్కడ సమ్ సెల్స్ పోస్టీరియర్ ఆఫ్ సీనోబియం రిట్రాక్ట్ ఫ్లాజెల్లస్ అండ్ ఎన్లార్జ్ బికమ్ గ్యామిటాజియా. సేమ్ ఇక్కడ కూడా మీకు పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి సెల్ మాత్రమే, టాలస్ మాత్రమే మనకి సీనోబియం ఈ టాలస్ మాత్రమే కషాబాలన్నిటిని కోల్పోయి అక్కడ కణాలన్నీ కూడా పెద్దవిగా మారుతాయి. అయితే ఇక్కడ చూడండి మేల్ గ్యామిటాంజియం ఉంటుంది అనుకోండి, అది ఆంథరీడియాని. ఫిమేల్ గ్యామిటాంజియం వచ్చేసి ఊగోనియాని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటి అంటే సమ్ సెల్స్ పోస్టీరియర్ రీజన్స్, ఏ సెల్స్ అయితే పోస్టీరియర్ రీజన్స్ ఉంటాయో colony increase in size. Posterior, where the cells are posterior cells, region of cells increase the colony. These are called gonidias. చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో asexual లో. Same here also, these are called gonidia like cells, not for that gonidia like cells are there which develop into the with antheridia and oogonia respectively. ఈ గొనీరియా సెల్స్ దేనిగా ఫామ్ అవుతున్నాయి అని చెప్పాను. మేల్ గ్యామిటాంజియం నుంచి ఏమో మనకి ఆంథరీడియం వస్తుంది, ఫిమేల్ గ్యామిటాంజియం నుంచి ఏమొస్తుంది గర్ల్స్? ఊగోనియం. ఇక్కడ అర్థమైంది కదా ఏంటి మనకి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి అని చెప్తున్నాను. పోస్టీరియర్ సైడ్ లో ఉన్నటువంటి సెల్స్ నుంచి మేల్ గ్యామిటాంజియం నుంచి ఆంథరీడియా, ఫిమేల్ గ్యామిటాంజియం నుంచి ఊగోనియా అనేది ఏర్పడుతుంది. ఇది అర్థమైంది కదా ఈ స్లైడ్? ఫస్ట్ స్టెప్స్ అర్థమైనాయి కదా? యా. నెక్స్ట్ వన్ ఆంథరీడియం. ఆంథరీడియం అంటే ఏంటి? మేల్ గ్యామిటాంజియం. ఇక్కడ చూడండి ఆంథరీడియా ఆర్ ఆండ్రోగోనియా, బోత్ నేమ్ సేమ్. అండ్ ఊగోనియా ఈజ్ కాల్డ్ ఫిమేల్ గ్యామిటో, దట్ ఈస్ అ గొనీడియా, దట్ వన్ ఈస్ అ గైనోగోనిడియా. ఫస్ట్ సీమా ఆంథరీడియా అంటే ఏంటి చూడండి. ద ఎన్లార్జ్ గొనీడియం లైక్ సెల్స్, నాట్ ఫర్ పర్టికులర్ గొనీడియం గర్ల్స్, గొనీడియం లైక్ సెల్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ద హియర్ గొనీడియం లైక్ సెల్స్. ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్తామా, తర్వాత తెలుగులో చెప్తా. The enlarged gonidium like cells by successively longitudinal division. First division ఏంటి ఇక్కడ కూడా? longitudinal division, where I'll explain the antheridium, how to form the antheridium, how to form the male reproductive organ. అంటే మనది ఏమంటారు, పురుష బీజాశయము ఏ విధంగా ఏర్పడుతుందని చెప్తున్నా. స్టార్టింగ్ రెండు ఉంటాయని చెప్పినా కదా. ఏదైతే పోస్టీరియర్ సైడ్ సెల్స్ 2 గా డివైడ్ అవుతుంది, వన్ ఇస్ అ మేల్, వన్ ఇస్ అ ఫిమేల్. మేల్ దానేమో ఆంథరీడియా, ఫిమేల్ దానేమో ఊగోనియా అని చెప్పిన. ఫస్ట్ ఈ ఆంథరీడియా ఉంది కదా, ఈ ఆంథరీడియా ఎలా డెవలప్ అవుతుంది అనేది చూపిస్తున్నా చూడండి. ఆంథరీడియా
యాంథీరియా వచ్చేసి ఇవన్నీ పోస్టీరియర్ సైడ్ ఉన్న సెల్స్ చూడండి. సినోబియంలో పోస్టీరియర్ సైడ్ లో ఉన్న సెల్స్ ఇవన్నీ. ఇక్కడ మనకి యాంథరీడియా ఫస్ట్ ఇది చూడండి, ఇది యాంథరీడియా, ఇది డయాగ్రామ్ యాంథరీడియా. ఇక్కడ ద ఎన్లార్జ్ గొనీడియం లైక్ సెల్, నాట్ ఫర్ ద పర్టికులర్ గొనీడియం గర్ల్స్, enlarge gonidium like cell, this one, this is a antheridia development. Enlarged gonidium like cells by successively longitudinal divisions. ఇక్కడ ఏమవుతుంది, లాంగిట్యూడినల్ డివిజన్ జరిగి 64 to 128 చూడండి, this number 64 to 128, 64 to 128 spindle shaped biflagellate anthrozoid to form. Spindle shaped biflagellate anthrozoid. They are arranged in the form of plate. See here girls, in the outside is there, no, these are the these are not inside girls. I'll circle it, no, I'll draw the circle, no, that part you can observe girls. They are arranged in the form of a plate. Which one here? These are the biflagellate anthrozoid, the enlarged gonidium like cells, not for gonidium, the enlarged gonidium like cells by successively longitudinal division produces 64 to 125 spindle shaped biflagellate anthrozoid. They are arranged in a plate. When anthrozoid ikkada plate laga erpadi unnai, observe chesarama diagram lo? If you observe in the diagram girls, yes, tell me. Yes, ma'am. Yeah, Yes, ma'am. okay. Yes, ma'am. When see here, when anthrozoid, this name is called, see here, anthrozoids, the name is called anthrozoid. When anthrozoid are more than 128, inversion occurs just like in the daughter colony. అంటే 128 కన్నా ఎక్కువ మనకి ఈ యాంథ్రోజాయిడ్స్ ఏర్పడితే మీకు అసెక్షువల్ రిప్రొడక్షన్ లో ఇన్వర్షన్ చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా ఇన్వర్షన్ లాగా ఏర్పడి కాలనీ లాగా ఏర్పడుతుంది. డాటర్ కాలనీ, ఇన్వర్షన్ ఇన్ ద డాటర్ కాలనీ. ఆ విధంగా ఏర్పడిన తర్వాత ద యాంథ్రోజాయిడ్స్ ఆర్, ఇవన్నీ కూడా ద యాంథ్రోజాయిడ్స్ ఆర్ ఎల్లో గ్రీన్ ఇన్ కలర్. ఏ కలర్ లో ఉంటున్నాయి? ఎల్లో గ్రీన్ ఇన్ కలర్. దే ఆర్ లిబరేటెడ్ యాజ్ ఎ యూనిట్, swim around as a unit. They do not separate as individual anthrozoid until they reach the egg. ఇవన్నీ ఎలా ఉంటాయి? They liberated as a unit. అన్ని ఒక యూనిట్ లాగానే మూవ్ అవుతుంటాయి. మూవ్ అంటే ఎలా మూవ్ అవుతున్నాయి? ఇక్కడ మనకి ఫ్లాజెల్లా ప్రెసెంట్ ఉంటుంటది కాబట్టి స్విమ్ అరౌండ్ యాజ్ ఎ యూనిట్. దే డు నాట్ సపరేట్, ఒక్కొక్కటి సపరేట్ గా విడిపోదు, ఒక గుంపు లాగానే మనకి ఇవి విడిపోతున్నాయి యాజ్ ఇండివిజువల్ ఆంథ్రోజాయిడ్స్ అంటిల్ దే రీచ్ ద ఎగ్ రీచ్ అయ్యే వరకు ఒక యూనిట్ గానే లిబరేటెడ్ అవుతాయి. దీస్ ఆర్ ఆంథ్రాయిడ్స్. చెప్పాలన్నా తెలుగులో ఒకసారి మా పురుష బీజాశయాలు. ఎక్కడైతే పరదీయ వైపు ఉన్నటువంటి కషాబ కణాలన్నీ కూడా పరది భాగంలో, ఎక్కడైతే సీనోబియం పరది భాగంలో ఉన్న కణాలన్నీ కూడా పెద్ద కణాలు పురుష బీజాశయ కణాలుగా రూపొందుతాయి. ఏవైతే పెద్ద కణాలు ఉన్నాయో అవి మనకి ఏమవుతాయి? పురుష బీజ కణాలుగా ఏర్పడతాయి. దీనిలో ఉండే కణము విభజన చెంది ఎన్ని కణాలు ఏర్పడుతున్నాయన్న 64 to 128 కణాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనకి ఎలా ఏర్పడతాయి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ప్లాకియా చెప్పాను కదమ్మా, ప్లాకియా దశలో కడపడిన తర్వాత విలోమం చెంది అంటే పురుష బీజాశయాలు ఒక పలకంగా ఏర్పడతాయి. దీని లోపల ఈ ఆంథ్రోజాయిడ్స్ కన్నిటిని కూడా కషాబాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆంథ్రోజాయిడ్ అన్ని కూడా మనకి ఎలా మూవ్ అవుతాయి? అన్ని ఒక యూనిట్ గా మూవ్ అవుతాయి. దేని ద్వారా అంటే వీటికి కషాబాలు ఉండడం వలన ఒక యూనిట్ గా మూవ్ అవుతాయి. ఎప్పుడు ఎగ్ రీచ్ అయ్యే వరకు యూనిట్ గానే ఉంటాయి. ఇది మీకేంటి? ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంథరీడియా. అర్థమైందా? ఆంథరీడియా. Yes, ma'am. యా. సి హియర్ గర్ల్స్, ద ఫిమేల్ గ్యామిటోఫైట్ ని ఏమంటారు? ఊగోనియం అంటారు. ఫిమేల్ దాన్ని ఏమంటారు మా? ఊగోనియం. ఊగోనియం ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ ఊగోనియం. ఇది
ఇది వచ్చేసి ఊగోనియా. See here gonidia like cells. Girls, if you write down don't write gonidia like cells. If you write down that word, important. Gonidia like cells enlarge అండ్ ఫంక్షన్ యాజ్ ఊగోనియా. అంటే మనకి ఏం చెప్తాము, ఇవి కూడా సహనివేశ పరభాగంలోనే ఉంటాయి. అంటే పరిధి వైపు మనకి పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి సెల్సే మనకి ఊగోనియాగా పిలుస్తాం. ఇక్కడ కూడా సేమ్. అయితే ఇక్కడ ఈ ఊగోనియంలో ఏంటి అంటే, ఊగోనియా ఈజ్ డార్క్ ఈజ్ కలర్డ్ and it is either round or ఫ్లాస్క్ షేప్. ఇది ఎలా ఉంటుంది, డార్క్ కలర్ లో ఉండి రౌండ్ ఆర్ ఫ్లాస్క్ షేప్ స్ట్రక్చర్ లో మనకు కనిపిస్తుంది. మనకి పరభాగంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా వాట్ ఈస్ దట్ వన్, పోస్టీరియర్ సైడ్ ఉండేటువంటి కణాలన్నీ కూడా పెద్ద కణం ఏది ఉంటుందో గొనీడియా లాంటి కణాలు ఊగోనియా కణాలుగా మార్పు చెందుతాయి. ఈ కణాల కలర్ ఎలా ఉంటుందంటే డార్క్ కలర్ లోపల మనకి కనిపిస్తుంది. అంటే నల్లగా, దట్టంగా నల్లగా ఉండే కణాలుగా ఏర్పడతాయి. ఇవి ఎలా ఉంటాయి, రౌండ్ కలర్ లో ఉండవచ్చును, లేదా మనకి ఫ్లాస్క్ లేదా కూజ ఆకారంలో మనకి ఇక్కడ కనిపిస్తాయి. దీని చుట్టూ ఒక పలుచని మ్యూసిలేజినస్ షీత్ అనేది కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది దీని చుట్టూ, మ్యూసిలేజినస్ షీత్. ద ప్రోటోప్లాస్ట్ ఫంక్షన్ యాజ్ అన్ ఎగ్. ఎలా ఉంటుంది, ద ప్రోటోప్లాస్ట్ ఫంక్షన్ యాజ్ అన్ ఎగ్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై one prime and close fitting membrane is there. That membrane is called the mucilaginous membrane. It has no flagella. This is the most important, girls. ఇక్కడ మీకు ఏముండదు, ఫ్లాజెల్లా అనేది ఉండదు. మ్యూసిలేజినస్ తొడుగు ఉండి ఊగోనియంలో ఒక చలన రహితమైనటువంటి ఓస్పియర్ లేదా అండమాన్గా మార్పు చెందుతుంది. దీనిలో మీకు ఏముండవు అంటే కషాబాలు అనేటివి కనిపించవు. దీనికి దీని లోపల చూడండి, ఒక చిన్న రంధ్రం లాంటి నిర్మాణము రెండు వైపులా ఏర్పడుతుంది. ఇది పురుష బీజాలు స్త్రీ బీజం లోపలికి ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. ఇది మీకు ఈ రంధ్రం అనేది ఎక్కడ, ఇగో చూడండి, ఇవి రెండు కూడా హోల్స్. ఎందుకు హోల్స్ ఏర్పడ్డాయి అంటే పురుష బీజాలు స్త్రీ బీజాశయంలోనికి ప్రవేశించడానికి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఊగోనియా. అర్థమైంది మా ఊగోనియా? అంటే ఫస్ట్ ఆంథరీడియా ఎలా ఏర్పడుతుంది, ఊగోనియా ఎలా ఏర్పడుతుంది చెప్పాను. నెక్స్ట్ ఏంటి అంటే ఫర్టిలైజేషన్. చూడండి మా ఎలా ఫర్టిలైజేషన్ జరుగుతుంది అనేది చెప్పండి. బిఫోర్ ఫర్టిలైజేషన్ మనకి ఇక్కడ చూడండి, పురుష బీజాలు మ్యూసిలేజ్ పొర ద్వారా స్త్రీ బీజాశయంలోనికి ప్రవేశించి అండంతో సంయోగం చెందడం వలన ఏమవుతుందంటే దీని కలర్ రెడ్ కలర్ గా ఏర్పడుతుంది. ఇది సహనివేశం క్షీణించే వరకు ఈ సంయుక్త బీజంలోనే ఉండి తర్వాత విరామ స్థితికి పొందుతుంది. ఎప్పుడైతే అనుకూల పరిస్థితుల్లో ఉంటుందో వాల్వాక్స్ అనేది సహనివేశాలను ఉత్పన్నం జరుగుతుంది. ఇది ఫర్టిలైజేషన్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఇంగ్లీష్ లో. First, what is the fertilization? Before fertilization, the entire mass of spermatozoids. What is the spermatozoids, girls? What is the spermatozoid meaning? That is called the antheridia, male reproductive organs. See here, before fertilization, the entire mass of spermatozoids swim as a unit. చెప్పాను కదా ఇందాకనే, ఇవన్నీ కూడా ఒక యూనిట్ లాగా స్విమ్ అవుతాయి. Swim as a unit due to chemotic stimulations. That is you see here, chemotically towards chemotic stimulations, the pocket of anthrozoid break up in vicinity of the egg. ఇవన్నీ కూడా పాకెట్ నుంచి బ్రేకప్ అయ్యి కీమోటికల్లీ టువర్డ్స్ ద ఊగోనియం. ఇవి పాకెట్స్ నుంచి విడిపోయి ఎక్కడికి రీచ్ అవుతాయి అంటే ఎగ్ దగ్గరికి రీచ్ అవుతాయి. ఎక్కడికి, ఈ ఏంటివి అంటే స్పెర్మటోజాయిడ్స్ అన్ని కూడా ఎగ్ దగ్గరికి రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఆంథ్రోజాయిడ్ స్విమ్ స్లోలీ త్రూ ద జిలాటినస్ షీత్. ఇవన్నీ ఎలా స్విమ్ చేస్తాయి అంటే జిలాటినస్ షీత్ నుంచి స్విమ్ చేసుకుంటూ అరౌండ్ the egg and probably entire it form a side. And in monoecious species
the sperms pockets discoid and within the colony where they are produced in the fertilize the egg in there. ఇక్కడికి వచ్చి మీకు ఏమవుతాయి అంటే ఫర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ మీకు ఏం ఏర్పడాలి? See here, these are the mature entire into the this is a oogonium and the spermatozoid anthrozoid to enter into the oogonium after fertilization to form this one zygote. What is to form? ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఏం ఏర్పడుతుంది మనకి? జైగోట్ అనేది ఏర్పడుతుంది. See here girls, the diploid zygote develop a thick wall. See here, ఇదంతా కూడా మీకు థిక్, ఇక్కడ చూడండి మీకు రిడ్జెస్ లాగా ఉన్నాయి కదా, రిడ్జెస్ అండ్ ఫెరోస్ లాగా ఉన్నాయి. జైగోట్ ఎప్పుడు కూడా మీకు డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటాయి. ఇక్కడ చూడండి, మేల్ గ్యామెట్ ఏమో హ్యాప్లాయిడ్, ఫిమేల్ గ్యామెట్ కూడా హ్యాప్లాయిడ్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ టు ఫార్మ్ ద జైగోట్ ఆల్రెడీ వాల్ అనేది స్మూత్ గా ఉంటుంది. అది ఎక్కడ అంటే వాల్వాక్స్ మొనీనియే దాంట్లో స్మూత్ గా ఉంటుంది. వాల్వాస్ గ్లోబేటర్లనేమో ఇక్కడ మీకు ఈ జైగోట్ లో మీకు ఏమనుకుంటే రిడ్జెస్ అండ్ ఫెర్రోస్ అని కనిపిస్తుంది. ఇట్ రిమైన్స్ డార్మెంట్. తర్వాత ఇది ఏమవుతుంది, జైగోట్ తర్వాత ఇది డార్మెంట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇట్ రిమైన్స్ డార్మెంట్ ఫర్ సమ్ టైమ్, అంటే సుప్తావస్థ విరామ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ రిలీజ్ ఫ్రమ్ ద సినోబియం ద జైగోట్ జెర్మినేట్స్ డ్యూరింగ్, ఇప్పుడు ఇదంతా కూడా విరామ స్థితిలో ఉంది. తర్వాత ఈ జైగోట్ ఏమవుతుందంటే వెన్ ద ఫేవరబుల్ కండిషన్ కమ్స్, అంటే ఇది జైగోట్ జెర్మినేషన్ డ్యూరింగ్ ద ఫేవరబుల్ కండిషన్ ఇట్ అండర్గోస్ మియాసిస్. మళ్ళీ ఎప్పుడైతే ఆ లేక్స్ లోకి ఆ రివర్స్ లో వాటర్ వచ్చినాయి అనుకోండి, ఫేవరబుల్ కండిషన్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఏమవుతుంది ఈ జైగోట్ మీకు జెర్మినేషన్ ఇక్కడ ఏమవుతుంటే మియాసిస్ డివిజన్ అవుతుంది. అంటే మియాసిస్ అంటే ఏంటమ్మా? చేకర్ణ విభజన. మియాసిస్ ఏమంటారు? చేకర్ణ విభజన. అండర్ మియాసిస్ రిజల్టింగ్ ఇన్ ద 4 హ్యాప్లాయిడ్ సెల్ గా మీకు ఫామ్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద 4 న్యూక్లియై 3 న్యూక్లియై ఏమో డీజెనరేట్ అవుతుంది. 4 సెల్స్ ఏర్పడతాయి. 4 లనేమో 3 మీకు డీజెనరేట్, అంటే అవి 3 డీజెనరేట్ ఏమో 3 మీకు నశించిపోయి ఓన్లీ 1 మాత్రమే, 1 ఆన్ ద జెర్మినేషన్. The outer wall of the oospore split in their interwall from vesicles. These zygote protoplasts develop as a biflagellate late zoospore in the vesicles. These zoospores rarely escape from the vesicles. Sometimes ikkada zoospores anni ekkadiki vellipotayi ante escape avutayi, become freely swimming. The protoplast of these zoospore divided in the halosphere and see here girls, sorry, this one is a 1 minute ma. Yeah, see here zygote in this one ma, here finally the parent colony decay and zygote fall bottom water. The vesicles became free swimming. The protoplast of these zoospore, see this is the protoplast, in this one is the this in the middle one is the protoplast. This is a thick layer of zygote, divides in the halo space. This part is called the halo space. Empty place is there, no, this one is a halo space. This sphere of about in this one 128 500 cell undergoes the inversion before that free. The cells increase in the number until full development of colony. Divisions directly colony to form the asexual reproduction. This is the zygote. అంటే ఈ జైగోట్ నుంచి మళ్ళీ మీకు ఏం ఏర్పడుతుంది అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్ జరిగి కాలనీ అనేది ఫామ్ అవుతుంది. See, this is the life cycle girls. The life cycle వచ్చేసి the life cycle in volvox is called haploid or haplonetic life cycle girls. What is the life cycle? Haploid or haplonetic life cycle. దాన్ని తెలుగులో 1 minute ma. I want to see first. ఏకస్థితిక మరి ఏకస్థితిక సంయోగ బీజాలు ఏంటి మావి? ఏకస్థితిక సంయోగ బీజాలు. ఏకస్థితిక అంటే ఎన్ స్టేజ్ లో విడుదలై సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి.
కానీ ఇవన్నీ కూడా మనకి జీవిత చక్రం ఎలా ఉంటుంది అంటే ఏకస్థితికలో ఉంటుంది, ఎండ్ స్టేజ్. వాల్వాక్స్ బిలాంగ్స్ టు ఏ హ్యాప్లాయిడ్ generation while the zygote represent the diploid phase. Soon the zygote undergoes the meiosis division from colony of haploid. అంటే మియాసిస్ తర్వాత మనకి ఏం ఏర్పడుతుంది, హ్యాప్లాయిడ్ కాలనీ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వాల్వాక్స్ అంతా కూడా ఏకస్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉంటుంది. See here girls, this one is the asexual reproduction. మీకు చెప్పాను కదా, ఎక్కడైతే పోస్టీరియర్ సైడ్ సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ మీకు ఏమవుతుంది, బికమ్ ఏ గొనీడియాగా ఫామ్ అవుతుంది. గొనీడియా ఇన్వర్షన్ కాలనీగా లాంగిట్యూడినల్ డివిజన్ జరిగి ఇన్వర్షన్ అయిపోయి మీకు ఇక్కడ నుంచి ఫస్ట్ గొనీడియా డివైడ్ అయింది, మీకు 8 సెల్ స్టేజ్ ప్లాకియా స్టేజ్ ఏర్పడుతుంది. ఫస్ట్ ఇది వాల్వాక్స్ సీనోబియం కాలనీ. ఈ సీనోబియం కాలనీలో మనకి పోస్టీరియర్ సైడ్ సెల్ ఒక సెల్ గొనీడియాగా ఫామ్ అవుతుంది, ఒక పార్ట్. ఆ గొనీడియా మళ్ళీ మీకు మనకేంటి 3 లాంగిట్యూడినల్ డివిజన్ ఏర్పడి 8 సెల్ స్ట్రక్చర్ అయినటువంటి ప్లాకియా స్టేజ్ ఏర్పడుతుంది. ప్లాకియాలో తర్వాత మళ్ళీ డివిజన్ ఏర్పడి మనకి ఒక ఇన్వర్షన్ డివిజన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఇన్వర్షన్ పార్ట్ అనేది ఇక్కడ మధ్యలో ఒక హాలో ప్లేస్ ఏర్పడి తర్వాత ఇన్వర్షన్ చెంది ఎప్పుడైతే డివిజన్ ద్వారా ఏర్పడినటువంటి ఈ సెల్స్ అన్ని కూడా హాలో ప్లేస్ ఏమో కిందికి వచ్చేసి సెల్స్ అన్ని కూడా పై వైపుకి ఏర్పడతాయి. దానినే ఇన్వర్షన్ స్టేజ్ అంటారు. ఆఫ్టర్ ఇన్వర్షన్ ఫ్లాజెల్లేటెడ్ కంప్లీట్, అంటే ఇక్కడ ఇన్వర్షన్ అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఫ్లాజెల్ అన్ని ఏర్పరచుకుంటుంది. తర్వాత ఏమవుతాయి, ఇవన్నీ కూడా ఒక యూనిటీగా ఉంటాయి. మినిమం 64 to 128 ఏర్పడతాయి అని చెప్పాను. ఇవన్నీ కూడా ఒక యూనిటీగానే ఉండి ఎప్పుడైతే మీకు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇది వాల్వాక్స్ న్యూ థాలస్ గా ఏర్పడడానికి తోడ్పడుతుంది. ఇది అసెక్షువల్ రిప్రొడక్షన్. Sexual reproduction, see here girls, same in this one, antheridia and oogonia both are to form. See first posterior side ఉన్న సెల్ గొనీడియా లైక్ సెల్స్ లాగానే ఉండి ఆంథ్రోజాయిడ్ ఏర్పడుతుంది. ఈ ఆంథ్రోజాయిడ్ మదర్ నుంచి ఆంథరీడియా అనేది ఏర్పడుతుంది. See ఇది ఆంథరీడియా, ఇది మొత్తం కూడా ఆంథరీడియా అంటారు. ఇది ఎండ్ స్టేజ్ లో ఉంటుంది. సేమ్ ఊగోనియా కూడా అంతే, పోస్టీరియర్ సైడ్స్ ఉన్నటువంటి సెల్ నుంచి ఇది ఓవం మదర్ సెల్ నుంచి ఊగోనియం అనేది ఏర్పడుతుంది. ఇవి రెండు మనకి ఎలా కలుస్తాయి, ఎప్పుడైతే ఊగోనియం డెవలప్మెంట్ అయ్యి 2 హోల్స్ లాగా ఫామ్ అయినప్పుడు ఈ ఆంథ్రోజాయిడ్ లో ఉండేటువంటి స్పర్మ్స్ అన్ని కూడా స్పెర్మటోజాయిడ్స్ అన్ని కూడా ఒక యూనిట్ లాగా ఉండి దీని ఆంథ్రోజాయిడ్ లేయర్ నుంచి బయటికి స్విమ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈ బోత్ హోల్స్ లోపలికి ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ చూడండి, ఇది జైగోట్ లో కూడా మీకు ఏంటి ఒక్కొక్క స్పీసీస్ లో డిఫరెంట్ గా ఉంటుంది, బట్ అన్ని స్పీసీస్ లో మాత్రం థిక్ లేయర్ గానే కనిపిస్తుంది. ఈ జైగోట్ లో మియోసిస్ విభజన చెంది మళ్ళీ మీకు ఏం ఏర్పడతాయి అంటే హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి జూస్పోర్స్ ఏర్పడతాయి. అది మేల్ కానివ్వండి ఫిమేల్ వాల్వాక్స్ కాలనీగా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి దీనినే జీవిత చక్రాన్ని ఏమంటారంటే హ్యాప్లాయిడ్ ఏకస్థితిక జీవిత చక్రము లేదా హ్యాప్లాయిడ్ లైఫ్ సైకిల్ అని అంటారు. అర్థమైందమ్మా మొత్తం వాల్వాక్స్ గర్ల్స్? కలర్ చెప్పారా? ఏంటమ్మా? ఆంథరీడియం కలర్ ఎల్లో కలర్ చెప్పానా మీకు? 1 minute. ఆంథరీడియా కలర్ 1 minute. గ్రీన్ అని చెప్పారు. ఎల్లో గ్రీన్ కలర్ గానా? ఎల్లో గ్రీన్ కలర్. రెడ్ కలర్ వచ్చేసి అది జైగోట్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఆంథరీడియా వచ్చేసి ఎల్లో గ్రీన్. ఇంకా అమ్మా డౌట్? ఎనీ డౌట్స్? Tell me girls if you want to any doubts. I'll clarify it on remaining 5 minutes is there your time. If you ask any doubts. Tell me girls, what happened? Today your topic is completed. Tomorrow I will start the class Idogonium. Okay? చెప్పండి, మాట్లాడట్లేదు ఎందుకు మా? ఓకే, నేను క్లోజ్ చేయనా మరి మీటింగ్ ని? షల్ ఐ క్లోజ్ ఇట్? ఓకే మ్యామ్. ఓకే.
ఆల్రెడీ టైం కూడా ఇదవుతుంది. జస్ట్ 5 మినిట్స్ ఉంది. 9:20 కదా! ఒకసారి చెప్పండి వాల్వాక్స్ క్లాస్ ఏంటి? వాట్ ఈస్ ద క్లాస్ ఆఫ్ వాల్వాక్స్? క్లోరోఫైసి. మొత్తం చెప్పాలి. ఇట్ ఈస్ ద క్లాస్ క్లోరోఫైస్. ఇంకా నెక్స్ట్ చూడండి మా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈడోగోనియం. జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. ఈడోగోనియం సేమ్ క్లోరోఫైసి మెంబరే. ఇక్కడ ఈడోగోనియల్స్ ఆర్డర్. ద ఫ్యామిలీ ఈస్ కాల్డ్ ఈడోగోనియం. జీనస్ నేమ్ ఏంటి? ఈడోగోనియేసి ఫ్యామిలీ. జీనస్ నేమ్ ఈడోగోనియం. In this one, ma, what is the Volvox thallus? What is the thallus of Volvox? Girls, what is the thallus? Unbranched Cenobium. ఎప్పుడు అడిగినా చెప్పాలి. థాలస్ వాల్వాక్స్ అంటే సీనోబియం ఆర్ కాలనీ. వాట్ ఈస్ ద థాలస్ ఆఫ్ దట్ వన్? సీనోబియం ఆర్ కాలనీ. ఓకే. నెక్స్ట్ వన్ మా ఈడోగోనియం ఎలా ఉంటుందంటే మీకు చెప్పాను కదా, ఫిలమెంటస్ తంతు రూపంలో ఉంటుంది. అన్బ్రాంచ్డ్ ఫిలమెంటస్ బాడీ. ఇంత దాకా వాల్వాక్స్ వచ్చేసి కాలనీ లాగా చదువుకున్నారు. ఈడోగోనియం వచ్చే వరకు ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అంటే ఫిలమెంటస్ స్ట్రక్చర్. మనకి ఏంటి తంతు రూపంలో మరియు అన్బ్రాంచ్డ్ అంటే అక్కడ మనకి శాఖలు అనేటివి కనిపించవు. తంతువు లోపల తంతు రూపంలో మాత్రమే కనిపిస్తుంది. ఈ ఈడోగోనియం కూడా ఫ్రెష్ వాటర్ ఆల్గే. దీంట్లో సైంటిస్టులు 400 స్పీసీస్ ని ఐడెంటిఫై చేశారు. ఎవరు అంటే ప్రెస్కాట్ అనే సైంటిస్ట్ ఉన్నాడమ్మా. ఇన్ 1969 ద ఫేమస్ సైంటిస్ట్ గర్ల్స్ ప్రెస్కాట్. అంటే ఇప్పుడు ఆల్గే థాలస్ గురించి మనం ఆల్గే ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు టాక్సానమీ చదివితే ప్లాంట్స్ ని ఎట్లా ఐడెంటిఫై, మార్ఫాలజీ చదువుతారు కదమ్మా. రూట్ ఎలా ఉంది, స్టెమ్ ఎలా ఉంది, లీఫ్ ఎలా ఉంది, ఇన్ఫ్లోరెసెన్స్ ఏంటి, అవి బేస్ చేసుకొని మనం ప్లాంట్స్ ని ఐడెంటిఫై చేస్తాం. అవునా కదా గర్ల్స్? తెలుసు కదా మీకు బేసిక్ గా? సేమ్ ఇక్కడ ఆల్గేలో కూడా శైవలాలని మనము శైవలాలని గుర్తుపట్టాలి అంటే థాలస్ ఆధారంగానే మనం శైవలాలని గుర్తించవచ్చు. అంతే కదా? మనం గుర్తుపట్టాలి అంటే మనని ఎవరైనా చూసినప్పుడు ఐడెంటిఫికేషన్ గుర్తుపెట్టుకొని ఎలా గుర్తుపడతారో సేమ్ థాలస్ ని గుర్తుపెట్టుకొని థాలస్ డివిజన్స్ చేసుకొని మనకి ఈ శైవలాలను గుర్తుపట్టవచ్చు. ఫేమస్ బుక్ సైంటిస్ట్ ఎవరంటే ప్రెస్కాట్ సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక థాలస్ బుక్ నే ప్రిపేర్ చేశాడు. దాన్ని బేస్ చేసుకొని మనం స్పీసీస్ లెవెల్లో కూడా గుర్తుపట్టవచ్చు. అయితే ఇదంతా ఈడోగోనియం కూడా ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ పాండ్స్ లో ఉంటుంది, లేక్స్, సాలో ట్యాంక్స్, వాటర్ స్ట్రీమ్స్. తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎపిఫైటిక్ లో కూడా ఉంటుంది. ఎపిఫైటిక్ తెలుసు కదా, వేరే వాటి మొక్కల పైన పెరిగే వాటిని ఎపిఫైటిక్ అంటారు. తర్వాత అక్వాటిక్ ప్లాంట్స్ లో కూడా ఇవి ఉంటాయి. తర్వాత యంగ్ ప్లాంట్స్ గ్రో అటాచ్డ్ ఆన్ ద సబ్స్ట్రేటమ్ ఆల్సో. ఎక్కడైతే యంగ్ ప్లాంట్స్ గ్రో లో సబ్స్ట్రేటమ్ దగ్గర కూడా ఉంటుంది. వైల్ ద అడల్ట్ ప్లాంట్స్ ఆర్ డిఅటాచ్డ్ అండ్ ఫ్రీ ఫ్లోటింగ్ దాంట్లో కూడా ఉంటుంది. నో స్పీసీస్ హాస్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ మెరైన్ వాటర్, ఓన్లీ కెన్ అబ్జర్వ్ ద ఫ్రెష్ వాటర్. ఇక్కడ మెరైన్ వాటర్ స్పీసీస్ ఎవరు ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఓకే. వెరీ ఫ్యూ స్పీసీస్ ఆర్ టెరెస్ట్రియల్. అంటే ఫ్రెష్ వాటర్ లో చూసారు, టెరెస్ట్రియల్ దాంట్లో మాత్రమే అబ్జర్వ్ చేశారు గర్ల్స్. కాకపోతే మెరైన్ వాటర్ లో మాత్రం ఎవరు ఇంతవరకు మీకు అబ్జర్వ్ చేయలేదు. ఇదేంటి ఈడోగోనియం ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పాను. క్లాస్ వచ్చేసి క్లోరోఫైసి, ఆర్డర్ ఈడోగోనియల్స్, ఫ్యామిలీ ఈడోగోనియేసి, జీనస్ నేమ్ ఈడోగోనియం. ఓకే. మళ్ళీ ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ ఆల్గే. తర్వాత కొన్ని మాత్రమే ఎక్కడ కనిపిస్తున్నాయి టెరెస్ట్రియల్. బట్ మెరైన్ వాటర్ లో మాత్రం అసలు ఇవి మీకు కనిపించవు. ఇది వాల్వాక్స్ ఎక్కడ ఉంటాయి అనేది. రేపు నేను వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది స్టార్ట్ చేస్తా. ఓకే. ఓకే మ్యామ్. ఓకే గర్ల్స్, సీ యూ.
గర్ల్స్ నేను మీటింగ్ క్లోజ్ చేస్తున్నా. ఓకే Okay, ma'am. Okay, ma'am. Cross state, huh? State. अच्छा mana signal वाला. లేకపోతే మళ్ళీ ఆడికే పోయి Left గా వెళ్ళిపోతాం straight. పోతే మళ్ళీ యూటర్న్ అయింది. ఓ